Welcome to Shabbat. Let us welcome walking with small prayer. పరిశుద్ర యేసయ్య ఘనమైన నామాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నువ్వు మాకు ఇచ్చిన అతి శ్రేష్టమైన సమయం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ యొక్క రూపులోకి మీరు మమ్మల్ని తీర్చిదిద్దుకుంటూ తండ్రి ప్రభా అనుక్షణం తండ్రి నీ కొరకు జీవించేవారుగా మమ్మల్ని యొక్క లోకంలో నిలుపుతూ నీ నామాన్ని మీరు మహింపరచుకుంటున్న విధానం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ యొక్క చిత్తానుసారంగా జీవించటకు నీ యొక్క నామమును ఘనంగా మేము మహింపరచుటకు తండ్రి ప్రభా యేసయ్య నీ కొరకు జీవించే జీవితాలుగా తండ్రి ప్రభా యొక్క జీవితాన్ని దీవించి ఆస్వాదించి నీ నామాన్ని మాత్రం మహింపరచుకోమని అడుగుతున్నాం తండ్రి. నేను కీర్తించడానికి, నేను కొనియాడడానికి, నేను పొగడ్డానికి మేము తండ్రి నీ యొక్క సన్నిధానం చేరి ఉండగా నీ యొక్క ప్రసన్నత మా మధ్య నుంచి తండ్రి నీ నామాన్ని మీరు మహింపరచుకోమని అడుగుతున్నాం. మమ్మల్ని దర్శించుకోమని అడుగుతున్నాం తండ్రి. నీ యొక్క మాటలు మేము వింటుండగా తండ్రి ప్రభా యేసయ్య తండ్రి మాలో ఉన్న లోటుపాట్లు మీరు సరిచేసి తండ్రి ప్రభా యేసయ్య తండ్రి నీ యొక్క రూపంలోనికి మమ్మల్ని తీర్చిదిద్దుకొని తండ్రి ప్రభా యేసయ్య తండ్రి నీ నామాన్ని మహింపరిచే వారిగా ఈ లోకంలో తండ్రి మమ్మల్ని దీవించి నీ నామాన్ని మహింపరచుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో సమస్తం పొంది అనుభవిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసురాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసురాలకించు. నీ దాసురాలకించు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరి చేసుకుందు. నీ మార్గములో నడుచునట్లుగా నేర్పించు ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసురాలకించు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఈ దినము కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసురాలకించు. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నన్ను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసురాలకించు. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. నీ రూపమునకు మార్చుము నన్ను, నీదు మహిమ కొరకేగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసురాలకించు. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే యెషయా గ్రంథము 43:4 నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. ఇక్కడ దేవుడు మనతో ఏం సెలవిస్తున్నాడంటే ఆయన యొక్క దృష్టికి మనం ప్రియమైన వారమయ్యామని, మనము ఘనత పొందుకున్నామని. ఎలా మనం ఆయన దృష్టికి ప్రియమైన వారమయ్యాము, ఎలా మనం ఆ ఘనతను పొందుకున్నామని మనం చూసినట్లయితే యేసయ్య మన కొరకు కార్చిన రక్తం ద్వారా, ఆయన సిలువలో మన కొరకు మరణించిన యొక్క మరణం ద్వారా, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేయడం ద్వారా మనము ఆయన యొక్క ప్రేమను అనుభవించే వారి యొక్క లోకంలో ఉండగలుగుతున్నాము. ఆ యొక్క ఘనతను మన యొక్క జీవితంలో పొందుకున్నాము. కాబట్టి యేసే ఈనాడు మన యొక్క జీవితం నుంచి ఆశిస్తున్నది ఏంటి అని మనం చూసినట్లయితే ఆయన ఆశించేది ఒకే ఒకటి. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు గనక ఆ యొక్క ప్రేమను మనం అనుభవించాలని ఆయన ఆశపడుతున్నాడు. అదే విధంగా దేవుడు మనల్ని ఎంతగానో ఘనపరిచారు గనక ఆ ఘనతను మన యొక్క జీవితంలో మనం ఎప్పుడు కాపాడుకుంటూ, ఎప్పుడు మనము మన యొక్క జీవితంలో విజయం పొందే
వారిగానే ఉండాలని ఆయన మనల్ని గురించి ఆలోచిస్తూ మనల్ని హెచ్చించాలనుకుంటున్నారు. కాబట్టి మన యొక్క జీవితంలో మనము ఏ యొక్క ప్రేమ కోసము తప్పించగా ఏదో మన యొక్క జీవితంలో మనం సాధించేసేయాలని పరిగెత్తగా మొదటిగా దేవుణ్ణి మనం ప్రేమిద్దాం. దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు ఆయన మనకిచ్చే ఘనతను మన యొక్క జీవితంలో మనం అనుభవించగలుగుతాం. ఈ యొక్క లోకంలో ఉన్నది ఏది మనకు ప్రేమను అనుగ్రహించలేదు, మనల్ని ఉన్నత స్థానంలో ఉంచలేదు. కానీ యేసయ్యను మన యొక్క జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు మనం మన యొక్క జీవితంలో మనం ప్రేమింపబడతాము. అదే విధంగా మనం గనులుగా నిలబడగలుగుతాము. కాబట్టి మనల్ని ఎంతగానో ప్రేమించే, మనల్ని ఎంతగానో గణపరిచే ఆ యొక్క దేవుని యొక్క ప్రేమను మన యొక్క జీవితంలో మనం పొందుకొని అనుభవిద్దాము. మనం కుటుంబ సమేతంగా ఆయన యొక్క ప్రేమను అనుభవిస్తూ మనము ఘనమైన వారిగా యొక్క లోకంలోను పరలోకంలో నిలబడదాం. యేసయ్య ఇటువంటి దీవెనలో మనల్ని దీవించును గాక. ఆమేన్. ఉమ్మి వేసిన గాని ఊరకుంటివా ప్రభువా, ఉమ్మి వేసిన గాని ఊరకుంటివా ప్రభువా, నమ్మిన వేళ నా ఉమ్మి లేదని చూపా, నమ్మిన వేళ నా ఉమ్మి లేదని చూపా, బలి అయితివా నా కొరకై యేసు కలువరిపై లోక కలుషము హరింప, బలి అయితివా నా కొరకై.